మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. క్రీస్తు చరిత్ర ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. దేవుని సంబంధం మీలో ఉన్న లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులం. వాడు మన మాట విను, దేవుని సంబంధం కాని వాడు మన మాట వినడు. ఇందువాడు మనము సత్యస్వరూపమైన ఆత్మీయం బ్రహ్మపరచ ఆత్మీయం తెలుసుకొంచున్నాం. సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువబడిన లేఖన భాగమును మా కొరకు విరిచి పంచము. మా అవసరతలన్నీ, మా మానసిక భౌతిక ఆధ్యాత్మిక అక్కర్లన్నీ నీ వాక్యపు వెలుగులో తీర్చబడినట్లుగా మమ్మల్ని బలపరచు. మీరే మహింపదు. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధతలో ఎదుగుతూ, మీ కృపలో వర్ధిల్లుతూ, మీ ప్రేమలో వర్ధిల్లుతూ, మీరు అక్కడ కొరకు సంఘంగా మేము సిద్ధపడటానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అబద్ధ ప్రవక్తలు, ఇది ఎలా గుర్తుపట్టటం? ఇక్కడ 6వ వచనంలో చివరి భాగంలో ఏమంటున్నాడంటే, ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్య స్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ ఎలా కనుగొనగలము? ఎందుకంటే లోకములో ఉన్న పరిస్థితులు, ఈ ప్లూరలిస్టిక్ వరల్డ్లో మనం నివసిస్తున్నాం. అనగా అనేకమైనవి, అనేక రకాలైనవి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారని, వాళ్ళు ఆయా సమయాల్లో ఆయా రూపాల్లో వచ్చారని, లోకము రకరకాలుగా తప్పుడు సిద్ధాంతాలు తయారు చేసి మనుషుల యొక్క మనస్సుల్లో చూపిస్తూ ఉన్నారు. దీనిని మనం గుర్తుపట్టడం ఎలా? ఎందుకు అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి సాతానుడు వాడు ఎలా వస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి పైకి చూడటానికి ఆ పై రూపం చూసే మనం అబ్బా ఇతని ముఖంలో ఎంత కళ ఉంది అని చెప్పి అనేస్తాం. ముఖంలో కళ ఎట్లా గుర్తుపడటం? ముఖంలో కళ అందరికీ ఉంటుంది. మంచిగా రంగు పూసుకునే వాళ్ళు కూడా ముఖంలో కళ ఉంటుంది. అయితే దేన్ని బట్టి గుర్తుపట్టాలి? ముఖంలో కళను బట్టి కాదు, డ్రెస్సును బట్టి కాదు, మాటలను బట్టి కాదు, దేన్ని బట్టి కాదు. అబద్ధపు ఆత్మ, ఇది భ్రమపరచు ఆత్మ, దేవుని సత్య స్వరూపమైన ఆత్మ అని మనము ఎలా భేదము చూడగలము? ఎలా దాన్ని గుర్తుపట్టగలం? ఎలా దాన్ని పసిగట్టగలం? ఇది తెలుసుకోవాలి. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే చాలాసార్లు మనకు తెలియకుండానే అనేక మంది లోకములో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటుంటారు. దేవుని బిడ్డల కంటే లోకస్తులే నయంగా అంటాం చాలాసార్లు. ఎందుకంటే
కొన్ని భౌతిక సంబంధంగా సమయపాలన, కష్టపడే తత్వము, లోకంలో వాళ్ళు సంపాదించే తీరు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని బిడ్డల కంటే ఈ లోకస్తులే నయంగా అని అంటుంటాం. దేని విషయంలో? అది భౌతిక సంబంధమైన క్రమశిక్షణ కావచ్చు, భౌతిక సంబంధమైన సంపాదన కావచ్చు, ఆ విషయంలో. అయితే దేవుని బిడ్డగా ఎలా గుర్తింపు పొందుతాడు, లోకస్తునితో ఎలాగో ఇతన్ని మనం వేరుపరిచి చూడొచ్చు అంటే, మొదటిదిగా ఈ దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ ఎలా అయ్యాడు? అసలు దేన్ని బట్టి అయ్యాడు? తన విశ్వాసమును బట్టి దేవుని బిడ్డ అయ్యాడు. అంతేగాని తన డిసిప్లిన్ బట్టి కాదు, తన నడతను బట్టి కాదు, తన క్రియలను బట్టి కాదు. అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఎలా ఎంచబడ్డాడు అంటే, క్రియలను బట్టా అంటే కాదు. దేన్ని బట్టి అనగా విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అలాగే ఒక దేవుని బిడ్డగా ఎలా గుర్తింపు పొందుతాడు, ఎలాగా ఇతన్ని దేవుని బిడ్డ అని చెప్పి అనగలము, దేన్ని చూసి ఇతన్ని దేవుని బిడ్డ అని చెప్పి అనగలము అంటే, తన విశ్వాసాన్ని చూసి. మళ్ళీ విశ్వాసం అంటే చాలా రకాలు ఉన్నాయి. విశ్వాసం లోకస్తులు కూడా విశ్వాసం ఉంచుతారు. అంటే దేని మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు? చాలామంది డబ్బులు కావాలని చెప్పి డబ్బుల మీద విశ్వాసం ఉంచుతారు, డబ్బు సంపాదన మీద విశ్వాసం ఉంచుతారు. కొంతమంది వారికి మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి విశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఈ లోకంలో రకరకాలైనవి జయించటానికి, రకరకాలైనవి పొందుకోవటానికి విశ్వాసం ఉంచుతూ ఉంటుంటారు. వాళ్ళ సాక్ష్యాలు అవన్నీ విన్నప్పుడు, లోకస్తులు వాళ్ళ సాక్ష్యాలు అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు విన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటుంటాం, కన్ఫ్యూజన్లో పడిపోతాం. అయ్యో, మనకంటే లోకస్తులే బాగున్నారే, మరి మనం విశ్వాసం ఉంచి ఏం ప్రయోజనం అని అనిపిస్తుంది. ఇక్కడ నీ విశ్వాసము నీకేమి ఇస్తుంది అంటే రక్షణనిస్తుంది. నీ విశ్వాసము దేవుని యందు విశ్వాసం. దేని యందు విశ్వాసం అనగా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు నిరుగుటే నిత్య జీవన మార్నింగ్ చదువుకురా కదా. అద్వితీయ దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆ ఒకే ఒక్క దేవుని ద్వారా పంపబడిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని ద్వారా మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యం, ఆయన సంపూర్తి చేసిన రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం అంటే దేవుని చేత సంపూర్తి చేయబడిన ఈ రక్షణ కార్యమునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. అతన్ని విశ్వాసి అంటాం. కాబట్టి ఒక వ్యక్తి రక్షణకు గల కారణం ఏంటంటే, తను భౌతికంగా పాటించే నైతిక విలువలు కాదు రక్షణకు ఆధారం. చాలామంది పొరపాటు పడుతూ ఉంటుంటారు. కొన్ని నైతిక విలువలు నేను పాటిస్తున్నాను, నేను నీతిగా బతుకుతున్నాను, నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను, కాబట్టి నా నీతి, నా పరిశుద్ధతే నన్ను రక్షించింది అని చెప్పి అనుకుంటా ఉంటుంటాం చాలాసార్లు. అది భ్రమపరచు ఆత్మ. గుర్తుపెట్టుకో, ఏం ఆత్మ అది? భ్రమపరచు ఆత్మ. మళ్ళీ కొన్ని దినాల తర్వాత ఈ నీతి, ఈ పరిశుద్ధత మొత్తం బద్ది. అప్పుడు ఆలోచనలో పడతాడు, అయ్యో ఇదేంటి, నేను రక్షణ పొందాను కదా, అంతకుముందు ఉన్న నీతి లేదేమి, అంతకుముందు ఉన్న పరిశుద్ధత లేదేమి అని అప్పుడు ఆలోచనలో పడతాడు. ఇంతకు నేను రక్షణ పొందానా లేదా అని అప్పుడు డౌట్ పడుతూ ఉంటాడు తనకు తానే. ఎందుకు ఇవన్నీ వస్తాయి? కారణం ఏంటంటే, రక్షణ అనగానే ఒక మనిషి తను పాటించే నైతిక విలువలు, తను పాటించే కట్టుబాట్లు, తను పాటించే క్రమశిక్షణ, వీటిని ఆధారం చేసుకొని నేను రక్షణ పొందాను అని అనుకోవటం వల్ల, ఆ పొరపాటు వల్ల, అలాంటి భ్రమ వలన ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో చాలాసార్లు తన యొక్క రక్షణ గురించి అనుమానిస్తూ ఉంటుంటాడు. అందుకే నీ రక్షణకు ఆధారము
నీ నైతిక విలువలు కాదు, నువ్వు పాటించే కట్టుబాట్లు కాదు, నీ క్రమశిక్షణ అసలే కాదు. నీ రక్షణకు ఆధారం ఏమిటంటే దేవుడు నీ నిమిత్తమై సిలువలో ఆయన సంపూర్తి చేసిన కార్యము. దేవుడు నీ నిమిత్తమై సిలువలో సంపూర్తి చేసిన కార్యమునందు నీవు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు రక్షణ పొంది ఉన్నావు. అలాంటి విశ్వాసములో నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు నీ నైతిక విలువలు, నీ నడవడి, నీ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా రిఫైన్ అవుతూ ఉంటుంటాయి, మార్పు నొందుతూ ఉంటుంటాయి. లోకస్తుల వలె కాదు. లోకస్తులది వేరు, వాళ్ళ నైతికలు విలువరు, అవి వేరు. నీ యొక్క జీవితము అనుదినము మార్పు నొందుతూ ఉంటుంది, క్రొత్తదనములోనికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేసే కార్యం ఇది, ఈ రక్షణ కార్యం అని. అందుకే పరిశుద్ధాత్మ ఈ కార్యం చేశాడా లేదంటే లోకపు ఆత్మ ఈ కార్యం చేశాడా అని చెప్పి కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంట. ఈ భ్రమ ఎలా గుర్తుపట్టగలం అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని గుర్తుపట్టగలం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చాలు. ఇక్కడి నుంచి చూస్తే ఈ అధ్యాయంలో దాదాపు 11వ వచనం వరకు అంతా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమి వ్రాయబడి ఉందంటే లోకపు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ మనుషుల్ని ఏ విధంగా మోసము చేసి వక్ర మార్గంలోనికి తీసుకెళ్తుందో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అలాగే 8వ వచనం చూడండి. 8 అదే 2వ తిమోతి 3:8. విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురించుదురు. ఈ భ్రష్టత్వము అనేది, విశ్వాస భ్రష్టత్వం అనేది ఏం చేస్తుందంటే ఒక మనిషిని సత్యాన్ని ఎదిరించేటట్టు చేస్తుంది. అనగా దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా వీళ్ళు అంగీకరించరు, వక్రీకరిస్తారు. వంకర బుద్ధితో ఆ వాక్యాన్ని తమకు అనుగుణంగా మలుచుకుంటూ జీవిస్తారు. వక్ర బుద్ధి. అందుకే దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించటం కానీ, వక్రీకరించి అర్థం చేసుకోవటం కానీ అది ఆ వ్యక్తిని భ్రమలోనికి తీసుకెళ్తుంది, పాపములోనికి తీసుకెళ్తుంది, తిరుగుబాటులోనికి తీసుకెళ్తుంది, సత్యము నుండి దూరం చేస్తుంది ఆ వ్యక్తిని, అలాంటి భ్రమపరిచే ఆత్మ. అందుకే అంత్య దినములు అని చెప్పి ఇక్కడ మాట వాడాడు. ఏమిటి అంత్య దినములు అని చెప్పి చూస్తే అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 4వ వచనము మరియు 17వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము మరియు 17వ వచనం. 17వ వచనం కూడా చాలు. అంత్య దినములు ఓకే. అంత్య దినములు ఎప్పటి మాట ఇది? దాదాపు 2000 సంవత్సరాల క్రితము అపోస్తలుల కార్యములు పౌలు రాసినప్పుడు చెప్తున్న మాట. అంటే అంత్య దినములు అనే ఈ కాలము ఎప్పటి నుండి ప్రారంభమైంది? అప్పుడే పౌలు ఈ మాట వాడాడు, అంత్య దినములు. ఇప్పుడు మనం వాడుతున్నాం అంత్య దినములు. అంటే ఏది అంత్య దినములు? ఎక్కడి నుంచి అక్కడికని చెప్పి చూస్తే సంఘ కాలము అంత్య దినముల కాలము. సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడిందో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన
మానవాళి యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసినప్పుడు సంఘము మొదలు పెట్టబడింది, సంఘము ఉద్భవించింది, సంఘము పుట్టింది. అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో 4వ వచనంలో 17వ వచనంలో సంఘములో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు రుచి చూచారు. సంఘము అక్కడ ఉద్భవించింది. సంఘము ఉద్భవించిన కాలము అంత్యకాల ప్రారంభము. సంఘము ఎప్పుడైతే పైకి లేపబడుతుందో, దేవుని యొద్దకు మధ్యాకాశానికి ఆకర్షింపబడుతుందో అది అంత్యకాల ముగింపు. సంఘము పుట్టుక అంత్యకాల ప్రారంభము, సంఘము పైకెత్తబడుట అంత్యకాలం యొక్క ముగింపు. ఈ మధ్యలో ఉన్న సమయమే అంత్యకాల సమయము. ఈ సమయంలో ఏమేమి జరుగుతాయో ఎన్ని చెప్తున్నాడు ఇక్కడ అంటే, సాతానుడు మనుషులను ఏ విధంగా భ్రమలోనికి తీసుకెళ్తాడు, సత్యము నుండి దూరం చేస్తాడు, సత్యాన్ని ఎదిరించేటట్టు చేస్తాడు. ఈ యొక్క వచనాలన్నీ ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అలాగే మొదటి తిమోతి 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. చాలు 2 వరకు చాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురు. దేని యందు లక్ష్యం ఉంచుతారంట? అబద్ధపు బోధ, మోసకరమైన ఆత్మ, దయ్యముల బోధ, వేషధారణ, అబద్ధికుల వేషధారణ, వీటన్నిటి యందు లక్ష్యం ఉంచుట ద్వారా వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. విశ్వాస భ్రష్టత్వము అంటే విశ్వాసము నుండి తొలగిపోవుట. విశ్వాసము నుండి ఎలా తొలగిపోతారంటే, వారు తమ సొంత నీతిని స్థాపించడానికి పూనుకుంటారు, తమ సొంత నీతితో జీవించడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభు నాకేం అక్కర్లేదు, యేసు ప్రభు యొక్క రక్షణ నాకేం అవసరం లేదు, నాకు నేను రక్షణ పొందుకోగలను, నాకు నేను రక్షణ సంపాదించుకోగలను అని చెప్పి అనుకుంటా ఉంటుంటారు. ఆత్మ భ్రమపరుస్తూ ఉంటుంది ఒక వ్యక్తిని. అనగా నాకు నేను మంచిగా ఉండగలను, నాకు నేను నీతిగా బతకగలను, నాకు నేను పరిశుద్ధంగా బతకగలను అనే ఒక ఆత్మ లోపల పనిచేస్తూ ఉంటుంది ఒక వ్యక్తిలో. నాకు యేసు ప్రభు అవసరం లేదు, పరిశుద్ధంగా జీవించటమే కదా, నీతిగా బతకటమే కదా, ఏదో యేసు ప్రభు ఉంటేనే బతుకుతాం, లేకుంటే బతకమా అని అంటుంటాడు లోపల. భ్రమపరచు ఆత్మ. ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధపరచబడతాడు, ఎలా నీతిమంతుడుగా తీర్చబడతాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చేసిన బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. కాబట్టి రక్షణ అనేది నీ కార్యముల ద్వారా జరిగేది కాదు, నీవు చేసిన పనుల ద్వారా నీకు వచ్చేది కాదు. రక్షణ అనేది దేవుడిచ్చే ఉచితమైన వరము. జీతమేమో నీవు కష్టపడ్డ దానికి వచ్చేది జీతం. ఈ రక్షణ దేవుడు జీతంగా ఇవ్వలేదు నీకు, ఈ రక్షణను దేవుడు నీకు ఉచిత వరముగా ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి సార్. 7-8 వచనాలు. చాలు, చదువు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ నాట్ రివార్డ్, దిస్ ఈజ్ నాట్ శాలరీ. ఇదేదో శాలరీ కాదు, దేవుడు నీకు ఇచ్చిన, నువ్వు చేసిన పనికి బహుమానంగా ఇచ్చింది కాదు.
దేవుడు ఇచ్చిన వరము వేరు, బహుమానము వేరు. నువ్వు కష్టపడ్డ దానికి నువ్వు పొందుకునేది బహుమానం, అది జీతం. నువ్వు ఏం కష్టపడకుండా దేవుడు అన్ని పూర్తి చేసి ఉచితంగా నీకు ఇచ్చేది అది వరము. కాబట్టి దేవుడు తన కుమారుని యందు మన పాపములకు శిక్ష విధించి మన కోసం దేవుడు రక్షణను సంపాదించి పెట్టాడు. కాబట్టి ఈ రక్షణ అనేది మనం సంపాదించుకుంది కాదు. దేవుడు మన పక్షంగా కష్టపడి తన కుమారుని ద్వారా మనకు ఆయన సంపాదించి పెట్టాడు, మనకు ఉచితముగా వరముగా అనుగ్రహించాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ రక్షణను మనము జీవించాలి. దేవుడు ఉచితంగా ఇచ్చాడు రక్షణ, అంటే ఆ రక్షణ నిమిత్తమై ఖరీదు చెల్లించి మనకు ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఖరీదుగా చెల్లించి మన కోసం రక్షణను సంపాదించి పెట్టాడు, సంపాదించి ఉచితంగా మనకు వరముగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఉచితమైన రక్షణను మనం ఏం చేయాలి? కష్టపడి జీవించాలి. అదే క్రిస్టియన్ లివింగ్ అంటారు దాన్ని. క్రైస్తవ జీవితం, అనుదినము జీవించే క్రైస్తవ జీవితం. నీవు కష్టపడి నువ్వు ఏదైతే క్రైస్తవ జీవితం జీవిస్తావో దానికి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు పరలోకం. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం చూడు. 9, 10 కలిపి ఉంటాయి. ఓకే, 8 నుంచి చూడు. 2 కొరింథీ 5, 8, 9, 10. ఇట్లు చదవండి. ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవటం ఇదేంటి అంటే ఇది పాపుల తీర్పు కాదు, విశ్వాసుల తీర్పు. ఇది ఏమిటి విశ్వాసుల తీర్పు అంటే ఒక విశ్వాసి ఎంత కష్టపడి దేవుని కోసము, ఎంత శ్రమ నోర్చుకొని దేవుని కోసము జీవిస్తాడో ఆ శ్రమకు తగిన ఫలితము పొందే దినం అది. అంటే దేవుడు ఆ విశ్వాసికి తను ఏ విశ్వాస పరిమాణంలో అతను కష్టపడి దేవుని మహిమార్థమై జీవించాడో దానికి తగిన జీతము పొందుకునే సమయం అది, ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం. అందుకే ఇది విశ్వాసుల తీర్పు, పాపుల తీర్పుకు సంబంధించింది కాదు. దేవుడు అక్కడ అది నువ్వు ఏదైతే అక్కడ పొందుకుంటున్నావో తాను కావున దేహమందున్నను అంటే దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవలనని మిగిలిన అపేక్షించున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు. నీవు ఒక విశ్వాసిగా రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత క్రైస్తవ జీవితాన్ని నీవు వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నట్లయితే నీకు దొరికేది ఏంటంటే మంచి జీతం దొరుకుతుంది నీకు దేవుని దగ్గర. కష్టపడి జీవించిన ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి, దేవుని మహిమార్థమై నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు అక్కడ బహుమానం ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడు, నీకు జీతం ఇస్తాడు. వాని జీతము దేవుడు వానికి ఇస్తాడు. ఒకవేళ నీవు కష్టపడలేదు, లేదంటే మంచి కార్యాలు చేయలేదు, చెడగొట్టే కార్యాలు చేసావు, విశ్వాసిగా అయిన తర్వాత కూడా నీవు మంచి కార్యాలు చేయకుండా చెడ్డ కార్యాలు చేసావు అనుకో, అప్పుడేముంటుంది? పరలోకంలో ఏముంటుంది? నీకు రావలసిన జీతము లేకుండా పోద్ది. చాలాసార్లు ఈ లోకంలో అది ఎలా ఉంటుందంటే ఆ అనుభవము, ఈ లోకంలో కొంతమంది కొంచెంలో త్రుటిలో ఏదన్నా వాళ్ళకు వచ్చే రాబడి త్రుటిలో తప్పిపోయింది అనుకోండి,
ఎంతో డబ్బులు రావాలి, ఎంతో ఆస్తి రావాలి. ఈ త్రుటిలో తప్పిపోయి అనుకోండి రాకుండా ఎలా బాధపడతారు? జీవితాంతం బాధ, ఇట్లా ఏళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అబ్బా అబ్బా కొంచెంలో మిస్ అయింది అని చెప్పండి. చదివేవాళ్ళు మార్కులు రాక తెలిసిందే ఇది కొంచెం జ్ఞాపకం ఉంచుకున్నట్టే రాసేవాడు అని చెప్పి మార్కులన్నీ పోయినాయని చెప్పి ఏళ్ళు కొట్టుకుంటాం. అలాగే సంపాదించేవాళ్ళు కూడా కొద్దిలో పోయింది సంపాదన అని చెప్పి ఏళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంటారు దాని గురించి. కొంచెంలో మిస్ పరలోకంలో కూడా అలానే ఉంటుంది బాధ. ఏం బాధ? అయ్యో అంటే ఇతరులతో తమను తాము పోల్చుకుంటూ ఉంటుంటారు. పరలోకంలో ఎవరైతే కష్టపడి విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా జీవించారో, తద్వారా వారి యొక్క ఫలితాన్ని వారు పొందుకున్నారో సంతోషం రూపంలో, వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా జీవించని వాళ్ళను చూసుకుంటున్నప్పుడల్లా వీళ్ళకి బాధ కలుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటుంటారు. అయ్యో నేనెందుకు సరిగ్గా జీవించలేకపోయాను, నేనెందుకు సరిగ్గా బ్రతకలేకపోయాను, నేను కూడా మంచిగా బ్రతికినట్లయితే భూమి మీద నేను కూడా క్రీస్తు కొరకు మంచిగా జీవించినట్లయితే నాకు కూడా స్థానం ఉండేది కదా, ఆ ఉన్నతమైన స్థానంలో నేను కూడా ఉండేవాడిని కదా, చూడు నేను ఏ అధమ స్థానంలో ఉన్నానో, ఏ క్రింది స్థాయిలో ఉన్నానో చూడు అని చెప్పి బాధపడతా ఉంటాడు. 1 కొరింథీ 3వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతను తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. సరే, అంటే నువ్వు వేసే పునాది, నీవు జీవించే జీవితము, నీ క్రైస్తవ జీవితానికి ఏం పునాది? ఇక్కడ ఉంది కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెలగల రాళ్ళు, వెండి, బంగారము, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవేంటంటే కాలిపోయేవి, అగ్నిలో కాలిపోయేవి. ఈ బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవేమో స్టాండర్డ్గా నిలబడేవి. నీ క్రైస్తవ జీవితము దేనితో కట్టుకుంటున్నావు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనగా శుద్ధ సువర్ణము లాంటి విశ్వాసం, పరిశుద్ధ జీవితముతో కూడిన విశ్వాసం అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించుట. కాబట్టి నీ విశ్వాస జీవితము ప్రతి క్షణము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం సిలువలో ఏం చేశారో దాని మీద ఆధారపడి నీవు జీవిస్తే నీ జీవితము విజయవంతంగా ముందుకు సాగుతుంది, క్రైస్తవ జీవితము. అప్పుడు నీ ద్వారా ఏవైనా బలహీనతలు కలిగి ఉన్నా, ఏదైనా తప్పులు జరిగినా వెంటనే మేలుకుంటావు, సరి చేసుకుంటావు, అలాంటి నష్టంలో పడకుండా మళ్ళీ తప్పించుకుంటావు. ఎవరు? విశ్వాసము మీద ఆధారపడి దేని మీద? క్రీస్తునందు విశ్వాసము, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు విశ్వాసంతో జీవించేవాడు. కాబట్టి అది వెండి, వెలగల రాళ్ళు, బంగారము అనే పునాది. అంటే యేసుక్రీస్తు అనే ఆ యొక్క విశ్వాసము అనే పునాది మీద మన బ్రతుకులు కట్టుకోవటం, వాక్యం మీద మన బ్రతుకులు కట్టుకోవటం. అంటే అది స్థిరమైన పునాది, వాక్యము అనే స్థిరమైన పునాది. అలాంటి వాక్యము అనే స్థిరమైన పునాది మీద మన జీవితాలను మనం అనుదినము కట్టుకుంటూ ఉంటున్నప్పుడు మనకి ఏం దొరుకుతుంది? పరలోకంలో దానికి తగ్గ జీతము మనకు దొరుకుతుంది, సంతోషం రూపంలో. అందుకే తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, 5 తలాంతులు తన దాసులకు ఇచ్చి రాజు దూరదేశానికి పోయి తిరిగి వచ్చిన తర్వాత యజమానుడు దాసుల దగ్గర లెక్క అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి 5 తలాంతులోడు 10 తలాంతులు, 2 తలాంతులోడు 4,
ఇట్లా రెట్టింపు చేశారు. 1 తలాంతులోడు దాచిపెట్టాడు, ఏం కష్టపడలా. అప్పుడు 5 తలాంతులోడికి 2 తలాంతులోడికి దేవుడు ఏం చెప్పాడు? నీ కోసం సిద్ధపరచబడిన, భూమి పుట్టినది మొదలుకొని నీ కోసం సిద్ధపరచబడిన సంతోషంలో, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందుము. 2 తలాంతులు గల్లోడు కూడా సేమ్ అదే చెప్పాడు. 5 తలాంతులోడు కూడా అదే చెప్పాడు. అంటే నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అన్నాడు. 1 తలాంతులోడికి ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అని అంటాడు. నేను కఠినాత్ముడిని, విత్తనాలు చల్లని చోట పంట ఆశించేవాడిని, అంత కఠినాత్ముడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు నా గురించి నువ్వు ఎందుకు తీసుకున్నావు ఒకటి ఆ తలాంతు? దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటాడు. అంటే కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా తమ హృదయాలను కఠినం చేసుకొని దేవుని పైన కష్టం పెట్టుకొని భ్రమపరిచే ఆత్మతో జీవిస్తూ ఉంటుంటారు. తద్వారా వాళ్ళ జీవితంలో కలిగేదేంటి? నష్టము. ఏడ్చుకుంటూ ఉంటుంటారు. అక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం చేరినప్పుడు మనము కష్టపడిన దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన దేహంతో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వారి వారి జీతం వాళ్ళు పొందుకున్నారు. నువ్వు దేవుని కోసం మంచిగా జీవిస్తే రక్షణ పొంది మంచి యొక్క ఫలాన్ని సంతోష రూపంలో అక్కడ అనుభవిస్తావు. నీవు దేవుని కోసం మంచిగా జీవించకుండా అవిధేయుడుగా అజాగ్రత్తగా జీవిస్తే దాని యొక్క ఫలితాన్ని చెడ్డ రూపంలో, అక్కడ నష్టం రూపంలో అనుభవిస్తాం. ఏడ్చుకుంటూ ఉంటాం, బాధపడతా ఉంటాం. అమ్మయ్య సాల్లే బతికి బయటపడాలి అనే సంతోషం ఉంటుంది, అంతే. ఒకటే నరకములో నుండి బయటపడ్డాలే సాల్లే అనే తృప్తి ఉంటుంది, అంతే. అంతేకాని పరలోకంలో ఒక భికారిలాగా, అంటే ఈ భూమి మీద కనుక అడుక్కునేవాళ్ళు ఎలాగుంటారో, రోడ్ల మీద అడుక్కునేవాళ్ళు, లేదంటే అంటే వారి యొక్క సోమరితనాన్ని బట్టి కష్టపడటం ఇష్టం లేక సుఖ జీవనానికి అలవాటు పడిపోయి ఎలాగైతే ఉంటారో, తద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంటారో, పరలోకంలో కూడా అలాంటి వాళ్ళు, కష్టపడటానికి ఇష్టపడని వాళ్ళు, సోమరిగా ఉంటున్న వాళ్ళు అక్కడ నష్టాన్ని చవి చూస్తారు. నష్టాన్ని అనగా ఇతరులను చూసి బాధపడతా ఉంటుంటారు. అయ్యో నీలాగా నేను కష్టపడేది బాగుండే, ఇతరులాగా నేను కష్టపడేది బాగుండేది, నాకు కూడా మంచి స్థాయి ఉండేది అని బాధపడతా ఉంటుంటారు. ఒకవైపు నరకం నుండి తప్పించబడ్డాడులే చాలే అనుకుంటారు. అదే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. అందుకే మనము మంచిగా జీవించాలి అంటే సత్య స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ సత్య స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తాడంటే మన ఆలోచనలు మారుస్తాడు. మన ఆలోచనలు కాకుండా మన ఆలోచనలు దేవుని యొక్క వాక్యముతో సరిచేయబడి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకునేటట్టుగా మనల్ని దేవుడు మన ఆలోచనలను పురికొల్పుతాడు దేవుడు. అలాగే మన మాటలు, మన నడవడి అంతా కూడా దేవుని వాక్యము చేత చెరపట్టబడి పరిశుద్ధాత్మ సహాయముతో మనము నడుచుకునేటట్లుగా సహాయం చేస్తాడు ప్రభు. ఎలా? పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండి మనం నడుచుకుంటున్నప్పుడు. అదే భ్రమపరచు ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటే గాలి కొట్టుకుపోతున్నట్టుగా ఇటు అటు కొట్టుకుపోతూ ఉంటుంటాం. లాస్ట్కి సోది చెప్పోడి దగ్గర పోతాం. ఒకసారి నేను సిటీలో క్యాబ్లో పోతుంటే ఈ రోడ్డు ఫుట్పాత్ మీద ఒక మంచి నీట్గా తయారై కూర్చొని ఉంది. ఎందమ్మా ఇవి ఇక్కడ కూర్చొని చూస్తే పక్కన వాడు చేయి చూస్తూ ఉన్నాడు. పక్కనోడు వాడు ఆ చిలక పసితోడు పెట్టుకొని చేయి చూస్తూ ఉన్నాడు. చాలా ఇంట్రెస్ట్గా అడుగుతా ఉంది. ఏంటి అంటే దేవుణ్ణి ఎరుగని స్థితి. భ్రమపరిచే ఆత్మ నాకేదైనా సోది చెప్తాడేమో, నా గురించి ఏమైనా చెప్తాడేమో, జోస్యం చెప్తాడేమో. చాలామంది ఉన్నారు, వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఏంటంటే భ్రమపరచు ఆత్మ. కానీ క్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది ఏంటి? పరిశుద్ధాత్మ. ఒకసారి నా చిన్నప్పుడు అంటే అప్పుడు 7వ తరగతి 8వ తరగతి ఉండి ఈ చిలక పట్టుకొని వచ్చాడు ఒకడు. మా అమ్మ అక్క అందరు కూర్చొని చూపించుకుంటా ఉన్నారు చెయ్యి. నేను అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాను.
ఆ మావాడికి చెప్పు, మావాడికి ఏమైందో చెప్పు అని చెప్పి వాళ్ళు నా గురించి నేను చూపించుకున్నాడు. చూపించుకోకపోయినా సరే చెప్పు మావాడికి ఏది. వాడు నాకెళ్ళి చూసి మీ అబ్బాయికి 2 భార్యలు అని చెప్పాను. ఎలా ఉందో చూడండి. అంటే లోకంలో భ్రమపరిచే ఆత్మ. ఇప్పుడు వాడు నమ్మేవాడైతే ఓహో నాకు 2 భార్యలు అంట అని చెప్పి వాడు 2 భార్యల కోసం ట్రై చేస్తూ ఉంటున్నాడు. ఈ మధ్యన ఒక ఆయన కలిశాడు నాకు దారిలో. ఆయనకంటే ఎవడో గురువు చెప్పాడంట, ఆయన యొక్క యోగములో అంట 14 మంది భార్యలు ఉన్నారు నీ యోగంలో అని చెప్పి అన్నాడంట. ఓహో అవునా అని చెప్పి అతను ఇప్పటికీ 7 మంది భార్యలను చేసుకున్నాడంట. ఎందుకు? ఆ గురువు చెప్పాడని చెప్పి. ఎలాంటి మూర్ఖపు జాతి ఉందో చూడండి. ఇంకా 7 చేసుకుంటాడంట ఆయన. ఎందుకు? గురువు చెప్పాడంట. అంధులైన మార్గదర్శకులు, దురాత్మ సమూహంతో నిండిన వాళ్ళు, అపవిత్రులు. అందుకే ఈ భ్రమపరిచే ఆత్మ మనిషిని భ్రమతో నింపేస్తుంది. ఆ భ్రమలో ఆ మనిషి ఆ ఆత్మను అనుసరించే పని చేస్తూ ఉంటుంటాడు. అపవిత్రపు జీవితం. అందుకే చాలా జాగ్రత్తగా మనము భ్రమపరిచే ఆత్మకు ఎక్కడ చోటివ్వకుండా పరిశుద్ధాత్మ సహాయంతో మనము జీవించటం అనేది అనుదినము మనం అభ్యాసము చేయాలి. అది ఒకేసారి నేర్చుకునేది కాదు. ఎలా అభ్యాసం చేయాలంటే రోజు వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మన ఆలోచనలను వాక్యానికి అనుసారంగా పరీక్షించుకుంటూ ఉండాలి. వాక్యానుసారంగా పరీక్షించుకుంటూ వాటిని సరిచేసుకుంటూ, ఎందుకంటే కొత్త పుట్టుకొస్తూ ఉంటుంటాయి. రోజు కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయి ఈ బుర్రలో. వాటన్నింటినీ కూడా వాక్యముతో సరి చేసుకుంటూ, వాటిని సరిచూసుకుంటూ జాగ్రత్తగా వాక్యపు వెలుగులో నడుచుకోవాలి. అందుకే భ్రమపరచు ఆత్మ ఏదో, సత్య స్వరూపమైన ఆత్మ ఏదో మీరు తెలుసుకునవలెను అని అంటున్నాడు. అందుకే చివరిగా 1 యోహానులో చదువుకున్న వాక్య భాగంలో ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఎవరు తెలుసుకుంటున్నారు? విశ్వాసి. ఎందుకు? ఈ విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని ఆత్మను మనము పాలిభాగంగా పొంది ఉన్నాం. రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరం ఏంటంటే తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో, అంటే రక్షణ ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనకు దేనికి ఉపయోగపడతాడంటే సత్య స్వరూపంలోనికి మనల్ని నడిపించడానికి పని చేస్తూ ఉంటాడు మనలో. అంతేగాని మనల్ని భ్రమలోనికి నడిపించడు. సోది చెప్పేవాళ్ళ దగ్గరకు నడిపించడు. టింగు బుర్రల దగ్గర. టింగు బుర్రలు ఇప్పుడు లేరులే. మా పాత రోజుల్లో ఉండేవాళ్ళు టింగు బుర్రలు. ఎలాగంటే టింగ్ 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 మనం వాయించుకుంటూ వచ్చేవాడు అనమాట. ఇప్పుడు కనిపించట్లేదు వాళ్ళు. ఇప్పుడు అంతా మోడర్న్ టింగు బుర్రలు ఉన్నారు ప్రతి రోజుల్లో. ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు టింగు బుర్రలు సోది చెప్పేవాళ్ళు మొత్తం. కాబట్టి దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు, రక్షణ పొందిన వాళ్ళం, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ సహాయంతో నడుచుకుంటాం. అలాంటి దయ్యముల బోధ వైపు మనం పోయి, అలాంటి దయ్యముల ఆత్మ వైపు మనం పోము. ఆ భ్రమపరిచే ఆత్మలు, ఆ సోది చెప్పే ఆత్మల దగ్గరికి అసలే పోము. కాబట్టి రక్షణ జీవితాన్ని మనము జాగ్రత్తగా జీవించాలి. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ద్వారా మనము దేవుని కోసము మంచి పనులను చేయుచు, ఈ దేహముతో మంచిని జరిగించుచు, ఎలా? రక్షణ పొందిన వాళ్ళంగా మంచిని జరిగించుచు ఆ మంచి యొక్క ఫలాన్ని సంతోషము రూపంలో పరలోకములో మనం పొందుకుంటాము, జీతముగా పొందుకుంటాము. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనము జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు. రక్షణ పొందిన వారముగా, క్రీస్తునందు విశ్వాసముతో మేము రక్షణ పొందిన వారంగా, ఈ ఉచితమైన వరముగా ఈ రక్షణను మేము పొందుకున్న వారంగా, మేము నీ కొరకు కష్టపడి ఈ క్రైస్తవ జీవితాన్ని మేము కష్టపడి జీవించటకు మాకు సహాయం చేయండి ప్రభువా. మేము ఎక్కడ క్రైస్తవ జీవితాన్ని జీవించే విషయంలో అలసత్వము ప్రదర్శించకుండా
ప్రభువా, మేము సమర్పణతో జీవించుటకు సహాయం చేయండి. తద్వారా మా కొరకు పరలోకములో మేము జీవించిన క్రైస్తవ జీవితానికి జీతముగా నీవేదైతే మా కోసం సిద్ధపరిచి ఉంచావో దాన్ని మేము పొందుకునే వాళ్ళంగా చేయండి. నష్టము నుండి మేము తప్పించుకునే వాళ్ళంగా చేయండి. వెలగల రాళ్ళు, బంగారము, వెండి అను దృఢమైన వస్తువులతో ఒక నిర్మాణకుడు ఎలాగైతే పునాది వేస్తాడో అలాగున మేము నీ వాక్యముతో ప్రభువా మా జీవితాల్లో పునాది వేసుకొని మేము జీవించటకు సహాయం చేయండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటి ఈ కాలిపోయే పునాదులు, ఈ అబద్ధపు బోధలు అనే పునాదులు, ఈ భ్రమపరచు ఆత్మలు అనే పునాదుల నుండి మమ్మల్ని మేము తప్పించుకోవటానికి సహాయం చేయండి. కృపచూపు మహిమ పొందమని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము ప్రత్యక్షం కావలసి ఉన్నదని గుర్తెరిగి బహుజాగ్రత్తగా ఈ క్రైస్తవ జీవితాన్ని మేము జీవించటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.